రైతు సోదరులకు నమస్కారం అండి. మన ఛానల్ పేరు అయితే గ్రే సీడ్స్ ఖమ్మం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ఈ తోట అయితే చూడడం జరుగుతుంది. కీర్తన 233 నవధాన్య సీడ్స్ వారిది కీర్తన 233 చూడొచ్చండి. తోట ఒకసారి మనం అయితే కాయ సైజు బాగుంది, ప్లస్ కాపు కూడా కింది నుంచి ఉందండి. కాపు మనం ప్రతి చెట్టు కూడా చూపెడుతున్నాం. పచ్చి కాపు కూడా ఉందండి దీంట్లో. పచ్చి కాపు కూడా బాగుంది. ఒకసారి ఈ చెట్టు కూడా చూపెడదాం. కాపు అయితే కింది నుంచి ఉంది. ఇట్లా ప్రతి చెట్టు ఉందండి. ప్రతి చెట్టు కూడా ఇట్లా పట్టుకున్నాను. పండించిన రైతు కూడా మన పక్కనే ఉన్నారు. రైతు మాటల్లో కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. చూడండి కాపు చూడండి ఎట్లుందో. పచ్చి కాపు కూడా ఉంది, ప్లస్ చెట్టు కింది నుంచి కాపు ఉంది. కాయ సైజు బాగుంది, రంగు బాగుంది. తోట కూడా వర్ణంలో ఉంది మంచిగా. ఎక్కడ కూడా నల్లి గుబ్బ వైరస్ అనేది లేదు. చాలా చక్కగా ఉంది తోట. ఇది కీర్తన 233. ఇది వెరైటీ అయితే కీర్తన 233. మనం ఇది శాంపిల్గా ఇవ్వడం జరిగింది. ఈ ఊరైతే దేశీయ తండ, మరిపేడ బంగ్లా, మహబాద్ జిల్లా దేశీయ తండ. ఒకసారి రైతు కూడా మన పక్కన ఉన్న రైతు మాటల్లో కూడా విందాం. తమ్ముడు నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎట్లా అనిపించింది వెరైటీ మీకు? ఇది బాగుంది. బాగుందా? బాగుంది. వేసుకోవచ్చా ప్రతి రైతు? వేసుకోవచ్చు. ఈ వెరైటీ నీకు ఎట్లా అంటే కాయ సైజ్ ఎలా ఉంది? నాకు తెలియదు. గణేష్ మా అల్లుడు ఒకసారి మామయ్య ఖమ్మంలో రా నీకు మంచి వెరైటీ ఇప్పిస్తానని తీసుకెళ్ళాడు. ఇప్పించుండు. బాగుంది. ఖమ్మంలో ఇప్పించండు. ఖమ్మంలో ఓకే ఓకే ఓకే. గణేష్ గణేష్ ఓకే ఓకే. మీ అల్లుడు అవుతారా? అల్లుడు. ఓకే ఓకే. మీకు ఇది కాయ సైజు కానీ రంగు కానీ బాగుందా? ఓకే ఓకే. చూడొచ్చండి రైతు సోదరులందరూ కూడా. అన్న కూడా అదే చెప్తున్నారు. ఖమ్మంలో వాళ్ళ అల్లుడు గణేష్ కంపెనీ ఎంప్లాయీ గణేష్ కూడా ఈ నవధాన్య సీడ్స్ ఎంప్లాయీ గణేష్ ద్వారా ఈ ఇత్తనం తెచ్చుకున్నారు. ఎన్ని ఎకరాలు వేశారు? ఇది 2 ఎకరాలండి. 2 ఎకరాలు వేశారండి. తోట అయితే 2 ఎకరాలు వేశారు. తోట మొత్తం ఇట్లే ఉందా? ఇట్లే ఉంది. ఓకే ఓకే. ఒకసారి కూడా ఏరిచినామండి. ఎన్ని క్వింటాలు అయింది ఏరిచింది? 4 క్వింటాలు అయింది. 4 క్వింటాలు అయింది. 4 క్వింటాలు అయింది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. మంచిగా ఉంది తోట కూడా. ఇప్పుడు మరి అంటే ప్రతి రైతు వేసుకోవచ్చు ఇత్తనం? బరాబర్ వేసుకోవచ్చు. బరాబర్ వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అంటే మీరు ఈ ఇంతకుముందు గతంలో వేసిన దానికి దీనికి తేడా అనిపించిందా మీకు? గతంలో ఒకసారి 2 ఎకరాలు వేస్తే 20 క్వింటాలు కాలేదండి. ఈసారి 40 పైన అవుతుంది కానీ తక్కువ అయితే కాదు అనుకుంటా. 40 క్వింటాలు ఖచ్చితంగా అంటే నా అంచనా 40 పైన అవుతుంది కానీ తక్కువ అయితే కాదు. 2 ఎకరాల మీద 2 ఎకరాల పైన 40 నుండి 50 క్వింటాలు. ఓకే ఓకే ఓకే. అవుతుంది. విన్నారు కండి రైతు సోదరులందరూ కూడా. ఈ రైతు తమ్ముడు మాటలు ఏమంటున్నారంటే, నాకు పోయిన సంవత్సరం 2 ఎకరాల మీద 20 క్వింటాలు అయితే ఈసారి 2 ఎకరాల మీద ఇంచుమించు 45-40 క్వింటాలు, 50 క్వింటాలు కూడా కావచ్చు అని చెప్తున్నారు. అందాజు చెప్తున్నారు. యావరేజ్గా ఎకరానికి 25 క్వింటాలు. మనం చెప్పేది కూడా అట్లే చెప్తున్నాం. మనం ప్రతి వీడియోలో కూడా నల్లికి గుబ్బకి వైరస్ కూడా మనం గ్యారంటీ చెప్పలేదు. ప్రతి రైతు కూడా యావరేజ్గా 25 క్వింటాలు అయితే మనం చెప్తున్నాం. ఇది నమ్మదగిన విషయం. ఇది మరి తోట అయితే చాలా బాగుంది, వర్ణంలో ఉంది. నవధాన్య సీడ్స్ వారి కీర్తన 233 ప్రతి రైతు కూడా వేసుకునే దగ్గ విత్తనం అండి ఇది. మన రైతు మాటల్లో కూడా విన్నాం. రైతు కూడా దేశీయ తండ, మరిపేడ బంగ్లా, మహబాద్ జిల్లా. మీ పేరేం పేరు? బర్మావతు వాసు. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తోట చూడవచ్చు ఎవరైనా వచ్చి అన్న మాటల్లో చెప్పిన మాట ఇది. ధన్యవాదాలు. నమస్కారం.